తీసుకోవడం లేదు. సార్ మోడీ కీప్ డిస్టెన్స్, ట్రంప్ డేంజరస్, మీడియా హెచ్చరికలు. ట్రంప్ డేంజర్. ఇప్పుడు ట్రంప్ నిన్న గ్రూప్ ఆఫ్ నేషన్స్ అని ఒకటి పెట్టాడు. అంటే ఇది ఐక్యరాజ్య సమితికి పోటీలాగా ఉంది. అంటే ఇప్పటివరకు ఆయన ఆ దేశాన్ని ఆక్రమిస్తాను, ఈ దేశాన్ని అంటే ఒక విధంగా అనుకున్నాము. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని ఆక్రమిస్తానని 42 దేశాలు ఏదో నామినేట్ చేసి గ్రూప్ ఆఫ్ పీస్ అని దానికి పేరు పెడితే కొన్ని దేశాలు వెళ్ళాయి. ఉదాహరణకు పాకిస్తాను, టర్కీ ఇట్లాంటి కొన్ని దేశాలు వెళ్ళాయి. భారతదేశాన్ని కూడా అందులో చేశారు. మేము వెళ్ళము అని ఫ్రాన్సు, రష్యా ఇట్లాంటివి చెప్పే అలా ఉంది పరిస్థితి. సో ఈ సమయంలో మోదీ గారు జాగ్రత్త పడండి, ట్రంప్ యొక్క టెంప్టేషన్స్కు మీరు గురి కాకండి అని ఈరోజు హిందూ సంపాదకి ఏం రాసింది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిట్ పేజీలో కనీసం 2 అటు ఇటు వ్యాసాలు రాశారు. ఎన్డీటీవీ స్పెషల్ స్టోరీ. అంటే మొత్తం ఇండియన్ మీడియా, నేషనల్ మీడియా ట్రంప్ యొక్క ట్రాప్లో పడకూడదు. మనము ఇప్పటికే మనం కొంచెం సమస్యాత్మకంగా తయారయ్యామని వాళ్ళు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది మొదలుపెట్టినప్పుడు గాజాలో శాంతి స్థాపనకు అని బయలుదేరారు. కానీ ఇప్పుడు గాజానే కాదు, ఇంకా ఏం సమస్యలు ఉన్నా కానీ మేము డీల్ చేస్తాం అంటున్నారు. అన్నీ డీల్ చేయడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? అసలు ట్రంప్ చెప్తే ట్రంపే దీనికి ఎప్పుడూ అధ్యక్షుడిగా ఉంటాడు. అంటే ట్రంప్ అధ్యక్షతన ప్రపంచ వేదిక తయారవుతుందా? ఇప్పుడు కొంతమంది ప్రశ్న, ఇప్పుడు ఉదాహరణకు హిందూ ఎడిటోరియల్ హెచ్చరిస్తూ ఉంది, ఇది రేపొద్దున కాశ్మీర్ సమస్య కూడా తీసుకోవచ్చు, అక్కడ పాకిస్తాన్ కూడా ఉంది, కాశ్మీర్ వివాదాన్ని చర్చించి మేము కాశ్మీర్లో జోక్యం చేసుకుందాం అంటే ఇండియా ఏమైపోతుంది? కాబట్టి నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఇస్తున్న అడ్వైజ్ ఏమంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ బాగా మాట్లాడారు, యూరోపియన్ యూనియన్ లాంటివి గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో భారతదేశము, మోదీ ముఖ్యంగా ఆ డిస్టెన్స్, దూరం పాటించడము, మన దేశం యొక్క స్వతంత్రతను కాపాడుకోవడం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం అని చెప్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ, ఆయన జెలెన్స్కీ త్రైపాక్షిక సమావేశం జరుగుతుందని ఒక ప్రకటన చేశాడు ట్రంప్తో. కూర్చుంటారంట. అంటే రష్యా ఇంకా పూర్తిగా ధృవీకరించలేదు. కానీ అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ట్రంప్ నోబెల్ ఇవ్వలేదు అని అలిగాను అన్నాడు కదా ఇది వరకు. అంటే తనే ఒక శాంతి శిఖరాగ్ర సభ లాంటిది ఏర్పాటు చేసి, ఇది ఎలా ఉంటుందంటే ఏదో 100 పిల్లులను తిన్న తర్వాత కాశీకి పోయినట్టుగా ఇన్ని దేశాల మీద, ప్రత్యక్షంగా 7 దేశాల మీద ఈ సమయంలో అమెరికా దాడి జరుగుతుంది, ఇరాన్కు మా సైన్యాలు తరలిపోతున్నాయని నిన్ననే ప్రకటన చేశాడు ఆయన. సార్ అంత పవర్ ఉందా అమెరికా దగ్గర? అంత సూపర్ పవర్? సరే, 2 మార్గాలు. ఏం పెట్టుకుని బతకనే నోరు పెట్టుకుని బతకనే అన్నది ఒక సామెత మనకు. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళకు ఆర్థిక ఆధిపత్యం, సైనిక ఆధిపత్యం, సైనిక బలం హైయెస్ట్, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఆర్థిక ఆధిపత్యం అంటారా? ఖచ్చితంగా చాలా ఒడిదుడుకుల్లోనే ఉన్నారు, అప్పుల్లోనే ఉన్నారు. కానీ డాలర్ అనేది మారకంగా ఉంది కాబట్టి డాలర్ ఆధారంగా, ఫైడల్ కాస్ట్రో క్యూబా అధ్యక్షుడు ఒకసారి చెప్పారు, 3 లేదా 4 అంశాల వల్ల, 1 డాలర్, 2 ఇంగ్లీష్, 3 ఇంటర్నెట్, హాలీవుడ్, వీటి ద్వారా ప్రపంచం మీద అమెరికా సైన్యం సరే వీటి ద్వారా ఆధిపత్యం సాగిస్తుందని. మీరు అన్నట్టుగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. బ్రిటన్ కూడా ఒకప్పుడు సాగించింది. ప్రపంచం ఆధిపత్యం సాగించడానికి చాలా డబ్బు కావాలి. బ్రిటన్ అంటే ఇండియాను ఆక్రమించి, అన్ని దేశాలను ఆక్రమించి కావాల్సినవన్నీ కొల్లగొట్టుకుపోతుండేవాళ్ళు. ఇప్పుడు అమెరికా వచ్చి అట్లా ఆక్రమించడానికి లేదు కదా. సో ఈ పరిస్థితుల్లో ఈ డొంక తిరుగుడు అంతా చేయటము, దేశాల్లో చేయటము అన్నీ దానికి దారితీస్తున్నాయి. ఇప్పుడు మనం గట్టిగా నిలబడితే మనలాంటి దేశాలు కొన్ని ట్రంప్కు బ్రేక్ వేయడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి మోదీ కీప్ డిస్టెన్స్ అని ఇంతమంది రాస్తున్నారు, చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9 న్యూస్.